వదినా, మా వల్లే కదా నువ్వు అందరి ముందు చెడ్డదానివయ్యా. శౌర్య, ఈ క్షణానికి వాళ్ళకు అర్థమైన దాన్ని బట్టి నేను చేసింది తప్పని అనుకుంటున్నారు. నేను చేసింది తప్ప కాదా అనేది నా మనస్సాక్షికి తెలుసు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాకపోతే ఇంట్లో వాళ్ళందరికీ దూరం అయిపోయాను. అదే అదే బాధగా ఉంది. పర్వాలేదు, కొద్ది రోజులు పోతే అవే సర్దుకుంటాయి. సరే అండి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉందాం. అదేంటో వదినా, ఎవ్వరూ మాట్లాడకుండా అందరూ కోపంగా చూస్తున్నారు. వాళ్ళ మధ్య ఎలా తిరగాలి, ఎలా ఉండాలి? బయట ఎక్కడికో వెళ్ళి బతకాల్సిన అవసరం ఏంటి? ఇది నా అత్తగారిల్లు. నేను ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు తప్పు చేసిన దానిలాగా బయటికి వెళ్ళి బతకాల్సిన కర్మేంటి? ఇక్కడే ఉందాం. ఎందుకండి ఇలా వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మా వల్ల మీరు వాళ్ళకి ఇంకా చెడు అవుతూనే ఉంటారు. ఏదో ఒక ఇల్లు చూసుకొని బయటికి వెళ్ళిపోదామండి. లేదులే సిద్ధార్థ్, అటు మీ కుటుంబానికి ఇటు మా కుటుంబానికి ఈ పెళ్లి చేసుకోవడం తప్పు అన్న ఆలోచన పోవాలి. మీ ఇద్దరి ప్రేమని అర్థం చేసుకోవాలి. ఆ అరవింద్ కుటుంబం మమ్మల్ని మోసం చేయాలని చూసింది అని తెలుసుకోవాలి. అది జరిగే వరకు నాతో పాటు మీరు ఇక్కడే ఉండాలి. సరే అండి, మీరు తప్పు చేయలేదు, మేము తప్పు చేయలేదు. ఆ విషయం మా అమ్మకి అర్థమయ్యేలా చేస్తాను. శౌర్యాని అక్కడికి ఇక్కడికి కాదు, గౌరవంగా మా ఇంటికి నా భార్యగా తీసుకెళ్తాను. అందుకు మా అమ్మని నాన్నని ఒప్పిస్తాను. కొత్తగా పెళ్ళయింది, వాళ్ళందరి గురించి ఆలోచించడం కాదు, ముందు నీ భార్య గురించి ఆలోచించుకో. తనని బాగా చూసుకో. నేనింతమందిని కాదని మీ పెళ్లి చేసినందుకు మీ నుంచి నేను కోరుకునేది అదొక్కటే. నా ప్రాణంలో చూసుకుంటా అండి. శౌర్యకి ఏ చిన్న కష్టం కూడా రానివ్వను. ఆ నమ్మకం నాకుంది కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి చేశాను. వెళ్దాం పదండి. పద. మహా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? మీకు తెలియని విషయం కాదు కదండి. ఏంటి మహా, ఎప్పుడు లేనిది ఎందుకలా ఆవేశపడ్డావు? భూమి తప్పు ఏముంది చెప్పు. తన మీద అంతగా కోప్పడాల్సిన అవసరం ఏముంది అసలు? నేను కోప్పడకపోతే ఇంట్లో వాళ్ళందరూ తన మీద కోప్పడతారండి. నలుగురు చుట్టూ చేరి తనని నానా మాటలు అంటే, అందులో ఏదైనా అనరాని మాట అంటే భూమి తట్టుకోలేదండి. అందుకే వాళ్ళెవరూ ఏమీ మాట్లాడకముందే నేనే మాట్లాడేశాను. అసలు ఇంట్లో వాళ్ళకి కోప్పడే అవకాశం లేకుండా చేశాను. అంతేకాని నేను భూమి మీద అరవడం ఏంటండి? అదే కదా నాకు అర్థం కానిది. ఎప్పుడూ లేనిది ఏంటి ఇంతలా కోపడుతుంది అనుకున్నాను. సర్లే, ఒక రకంగా మంచి పనే చేశావు. పాపం ఆత్మాభిమానం గల అమ్మాయి. ఉచితంగా ఎవరైనా మాట అన్నా పడలేదు. ఆ మాట పడే అవకాశం లేకుండా నువ్వు చేశావు. అవునండి, కాకపోతే నాకొకటి అర్థం కావడం లేదు. ఏంటది మహా? భూమి మన ఇంటికి కోడలుగా రాకముందు నుంచి నాకు తెలుసు, తను ఓ మాట చెప్పిందంటే అది ఖచ్చితంగా నిజమయ్యి ఉంటుంది. అబద్ధం చెప్పడం అనేది తనకు అలవాట్లేదు. అలాంటిది అరవింద్కి బ్లడ్ క్యాన్సర్ ఉందని అంత పెద్ద అబద్ధం అయితే చెప్పదు. అది నిజమే అయ్యి ఉండాలి. ఏంటి మహా నువ్వనేది? అవునండి, భూమి ఎప్పుడూ మన గురించి, మన కుటుంబ పరువు గురించి ఆలోచిస్తుందే తప్ప
ఇలా కలలో కూడా మనకి చెడు చెయ్యాలని చూడదు.